మార్నింగ్ తెలంగాణ. దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలకు వేలాయే. ఇప్పటికే బీజేపీకి సంబంధించి దేశవ్యాప్తంగా 195 మందికి సంబంధించినటువంటి మొదటి జాబితాను విడుదల చేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే 9 మందితో కూడినటువంటి మొదటి జాబితా, ఎంపీ అభ్యర్థుల మొదటి జాబితాను బీజేపీ విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈటెల, మల్కాజ్గిరి, ఆ పాత స్థానాల్లోనే ముగ్గురు ఎంపీలు, అటు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్. కొత్తగా మరికొంతమందికి కూడా పార్టీ, వేరే పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి నేతలకు కూడా అవకాశం, అటు బీబీ పాటిల్ కావచ్చు, నాగర్ కర్నూలు నుంచి రాములు కొడుకు కావచ్చు. సో కొత్త వ్యక్తులకు కూడా అవకాశం కల్పించింది మొదటి జాబితాలో. సో పాలమూరు విషయంలో మాత్రం కొంత సస్పెన్షన్ క్రియేట్ అవుతుంది. మరి ఇంతకుముందు డీకే అరుణకే కన్ఫర్మ్ అన్నారు. మొదటి జాబితాలో డీకే అరుణ పేరు రాబోతున్నటువంటి ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ కొంత పాలమూరు సీటును మాత్రము అలా హోల్డ్లో పెట్టినటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి ఏం జరగబోతున్నది. మరోవైపు ఈ నెల 11న కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటికే 4 గ్యారెంటీలని కంప్లీట్ చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 5వ గ్యారెంటీ అయినటువంటి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి పూర్తి స్థాయి కసరత్తులు నిర్వహిస్తోంది. మరోవైపు అభ్యర్థుల కొరతతో అభ్యర్థులు దొరకక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అయితే ఆగమాగమవుతున్నారు. ఎంపీ అభ్యర్థుల వేటను మొదలుపెట్టిరు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు కొంతమంది బీజేపీ వైపు, ఇంకొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. ఇంకో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు కూడా, అంటే ఇప్పటికే అధికారంలో ఉండి మొన్నటి వరకు సిట్టింగ్ సీట్ అయినటువంటి ఎంపీలు కూడా ఇటు బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో చూద్దాం ఇవాళ ప్రధాన వార్తలు ఏంటి. మొదటగా దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం, అనంతరం పూర్తి వార్త వివరణలకు పోదాం. రైట్, ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, వారణాసి నుంచి మోదీ పోటీ, గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్నాథ్. లోక్సభ ఎన్నికలకు 195 మందితో భాజపా తొలి జాబితా. తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. 34 మంది కేంద్ర మంత్రులకు చోటు. సుష్మా కుమార్తెకు ఢిల్లీలో టికెట్. ఇల్లు కట్టేకు వేలాయే ఇందిరమ్మ ఇళ్ల పథకం 11న ప్రారంభం. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 5 లక్షల సహాయం. స్థలం లేని వారికి ఆర్థిక చేతితో పాటు జాగా. మొదటి దశలో ఒక్కో నియోజకవర్గానికి 3500 గృహాలు. పకడ్బందీగా అమలుకు విధి విధానాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన మంత్రులు పొన్నం, పొంగులేటి. గతంలో చూసినాం డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంలో ఎటువంటి లోపాలు జరిగినాయి, ఎటువంటి జాప్యాలు జరిగినాయి, ఎటువంటి అవినీతి అక్రమాలు జరిగినాయో. సో డబుల్ బెడ్రూమ్ల విషయంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, తప్పులు ఈ ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లో జరగొద్దనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా కొంత చొరవ తీసుకొని ఆ తప్పులు జరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సో చూద్దాం మరి డబుల్ బెడ్రూమ్ల కంటే అద్భుతమైనటువంటి కట్టడం కడుతుందా కాంగ్రెస్, లేక అంతకంటే దారుణమైనటువంటి ఇళ్ల నిర్మాణం చేపడుతుందా అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఏది ఏమైనా 5వ గ్యారెంటీకి అయితే సర్వం సిద్ధమవుతోంది. మరో వార్త, పాత కొత్తల కలయిక. కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవిందులకు పాత స్థానాలే. మల్కాజ్గిరి నుంచి ఈటెల, చేవెళ్లకు కొండ, భువనగిరి భూరా, హైదరాబాద్ నుంచి కొంపల్లి మాధవిలత, బారాస నుంచి వచ్చిన భరత్కు నాగర్ కర్నూల్లో, బీబీ పాటిల్కు జైరాబాద్లో అవకాశము. సో మొత్తం ఇప్పటికే ఆ బీబీ పాటిల్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. కొత్త వారికి ఎట్లా అవకాశం ఇస్తారు? కారు దిగి కమలం ఎక్కినటువంటి నాయకులకంటూ ఇప్పటికే కమలం నాదుల్లో కొంత అలజడి కనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుంది. దివ్యాంగులకు త్వరలో 5% రిజర్వేషన్లు. అంగన్వాడీలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్. ఉపాధి హామీ కింద సొంత భవన నిర్మాణాలు. జిహెచ్ఎంసీలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు. మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. అంగన్వాడీల ముచ్చటకు వస్తే, నిజంగా అంగన్వాడీ వ్యవస్థ అనేది మొన్న గత ప్రభుత్వం పాలించినటువంటి ఈ 10 ఏళ్ల పాటు అత్యంత దారుణమైనటువంటి స్థితిలో ఉంది. ఏ ఒక్క ఊళ్ళో కూడా అంగన్వాడీలకు సొంత భవనాలు లేవు. దాదాపు 12,000 అంగన్వాడీ సెంటర్లంతా కూడా కిరాయి రూమ్లల్లో, కిరాయి ఇండ్లలోనే మొన్నటిదాకా పూట కాల గడిపినటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ అంగన్వాడీలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో
కొంత మొబైల్ అంగన్వాడీలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. బయోమెట్రిక్, సిస్ కెమెరాస్ అంటే ఒక పటిష్టమైనటువంటి మరి విధి విధానాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో చూద్దాం, కొంత ఊరట కలిగించింది అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి ఆ టీచర్స్ కావచ్చు, ఆ పిల్లలకు కొంత మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ ఎంబుక్ లేదు, మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ పత్రం టైపింగ్లో పొరపాటు జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీకి డబ్ల్యూ తిరుపతిరావు లేఖ. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేయాలని దర్యాప్తు సంస్థ నిర్ణయం. ఇక ఎంబుక్ అనేది ఒకటి ఉంటుంది, ఆ ఎంబుక్ అనేది లేదట. ఏందయ్యా ఎంబుక్ అనేది? ఇక మేనేజ్మెంట్ ఏదది మెజర్మెంట్ బుక్ అసలు లేనే లేదట. మెజర్మెంట్ బుక్ అనేది లేదట. ఇక కాళేశ్వరం గురించి రోజుకో కథ బయటపడుతున్నది, పూటకో ముచ్చట బయటపడుతున్నది. ఒకసారి పూర్తి వివరాల దాని గురించి మాట్లాడుకుందాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే ట్యాంక్ బండ్పై పివి విగ్రహం, కొమరం భీం, ఐలమ్మ, సర్వాయి పాపన్న, జైపాల్ రెడ్డి, శ్రీపాదరావు కూడా. ఇందుకు త్వరలో మంత్రివర్గ ఉపసంఘం దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక శ్రీధర్ బాబు మేనేజ్మెంట్ కోట అయిన మెరిట్ నిరూపించుకున్నారని ప్రశంస. ట్యాంక్ బండిపై అయితే పివి విగ్రహంతో పాటు కొమరం భీము, ఐలమ్మ, సర్వాయి పాపన్న, జైపాల్ రెడ్డి, శ్రీపాదరావు కూడా విగ్రహాలు పెట్టేందుకు అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇక మరో వార్త, ఇంటికి శ్రీకారం. 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉద్యోగ గ్యారంటీ అమలుకు ఒక్క నిమిషం మనం చూసుకున్నట్టయితే ఇంటికి శ్రీకారం. 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం 5వ గ్యారంటీ అమలుకు నిర్ణయం. ఇక సొంత ఇల్లు లేని అర్హులందరికీ ప్రయోజనం. తొలి దశలో నియోజకవర్గానికి 3500 ఇళ్ల స్థలం. ఇక్కడ కదా 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం 5వ గ్యారంటీ అమలుకు నిర్ణయం. సొంత ఇల్లు లేని అర్హులందరికీ ప్రయోజనం. తొలి దశలో నియోజకవర్గానికి 3500 ఇల్లు. ఇక స్థలం ఉన్న వారికి 5 లక్షల నగదు, లేని వారికి స్థలం ఇచ్చి 5 లక్షల సహాయం. వెంటనే విధి విధానాలు తయారు చేయండి. లబ్ధిదారులు ఇష్ట ప్రకారమే ఇంటి నిర్మాణం, కానీ ఒక వంటగది, టాయిలెట్ తప్పనిసరి. డబుల్ బెడ్రూమ్ తరహా తప్పులు జరగొద్దు. ఇళ్ల పథకంపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. సో ఏమని మాట్లాడుకున్నాం? గతంలో డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం ఎట్లయితే జరిగిందో, ఆ డబుల్ బెడ్రూమ్లో జరిగినటువంటి నిర్మాణంలో జరిగినటువంటి లోపాలు కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అటువంటి మిస్టేక్స్ చేయకుండా ఈ యొక్క ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఉండాలనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల ఉద్దేశం. సో మరి ఎంతవరకు నాణ్యత, ఎంతవరకు మరి ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కోరిక మేరకు మరి యొక్క ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం జరగబోతుంది అనేది మరి కొద్ది రోజులు ఆగితే కానీ ఒక స్పష్టత, ఒక విధి విధానాలు అయితే బయటికి రాబోతూ ఉన్నాయి. సో ఒక్కసారి మరో హెడ్లైన్స్ చూద్దాం. మనకు ఇక భూధాన్ భూమిలో కాలనాగులు. ఒట్టినాగులపల్లిలో 29.27 ఎకరాలు మాయం. ధరణి ముసుగులో 2000 కోట్ల విలువైన భూములు. బడా నేతల పేర్ల మీద రిజిస్ట్రేషన్. కొనుగోలుదారుల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. రిజిస్ట్రేషన్ చేయరాదంటూ హైకోర్టు పలుమార్లు ఆదేశాలిచ్చినా పట్టించుకోని రెవెన్యూ శాఖ. నిబంధనలకు విరుద్ధంగా పెద్దల పేరిట నమోదు. గిది ధరణి మా సారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు కష్టపడి చెమట తీసి తయారు చేసిన ధరణి కథ. గిట్ల బడాబాబులు ఇక ముఖ్య నేతల అవసరాలకు భూదాన భూములను కూడా వదలని పరిస్థితి గత పాలకులు. పాపం ధరణిని అడ్డు పెట్టుకొని ధరణి పేరుతోటి గింత దగాకు పాడుపడ్డారు. ఒట్టినాగులపల్లిలో 29.27 ఎకరాల భూమి మాయం చేసిరట. సాక్షాత్తు హైకోర్టు కూడా చెప్పింది. ఏమని చెప్పింది? దాతలు దానం చేసిన భూదాన్ భూములు బడాబాబులు పాలయ్యాయి. భూదాన్ బోర్డు ఆధీనంలో ఉండాల్సినవి కొందరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్. ఇక క్రయ విక్రయాలు జరపడానికి ఏమాత్రం వీలు లేదని నిబంధన ఉన్నా, నిషేధిత జాబితాలో ఉన్న హైకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్న ఈ అక్రమార్కులకి ఇవేవి అడ్డు రాలేదు. అప్పటి ప్రభుత్వం అండదండలతో అధికారులు లొంగదీసుకొని కోట్లాది రూపాయల విలువైన భూములను అడ్డదారిలో తమ సొంతం చేసుకున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని వట్టినాగులపల్లి
భూదాన భూముల వ్యవహారంలో ఇలా తవ్వే కొద్దీ భూ కుంభకోణాలు బయటపడుతున్నాయి. ఎంత బాగున్నదా ఈ ముచ్చట. జరనన్న సిగ్గు శరం ఉండాలి. గత ప్రభుత్వంలో ప్రజల్లో చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలుగా చెప్పుకున్నటువంటి పాలకులు ఎవరైతున్నారో, ముఖ్యంగా ఈ ఒట్టినాగులపల్లికి సంబంధించినటువంటి ఈ యొక్క భూ దందాలో ఉన్నటువంటి నాయకులు సిగ్గుపడాలి. భూదాన భూములను కబ్జా చేసేది నాకు అర్థం కాదు. ఇక్కడ సాక్షాత్తు హైకోర్టుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ఉన్నాయి. హైకోర్టు ఉత్తర్వులు కూడా కాలరాసేటువంటి ప్రయత్నం చేశారు. క్రయ విక్రయాలు జరపొద్దు ఈ భూదాన్ భూములు అని చెప్పేసి క్లియర్గా కొన్ని జీవోలు ఉన్నప్పటికీ కూడా అన్ని తుంగలు దొక్కిరు. నియమ నిబంధనలు అన్ని తుంగలు కొట్టినట్ట. నిషేధిత జాబితాలో ఉన్న హైకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్న అక్రమార్కులకి ఇవేవి అడ్డు రాలేదు. యథేచ్ఛగా స్వేచ్ఛగా ధరణిని అడ్డు పెట్టుకొని అధికారులను ఆసరగా చేసుకొని ఇక దొంగ పట్టాలు చేసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 2000 కోట్ల విలువైనటువంటి భూములు నిషేధిత జాబితా హైకోర్టు ఉత్తర్వులు అయినా మింగి పాడేసిరిగో. అద్భుతమైనటువంటి కార్టూనిగో. ఇది మా సారీలుగా పెట్టిన ధరణి కథ. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్రీ ప్రైమరీ విద్య 6 ఏళ్లలోపు చిన్నారులకు అందించేలా ఏర్పాట్లు. సాధ్యాసాధ్యాల పరిశీలనకు సీఎం రేవంత్ ఆదేశం. ఇక గర్భిణీలు పిల్లలకు పౌష్టికాహారం పక్కాగా అందాలి. సీసీ కెమెరాలు సహా బయోమెట్రిక్ హాజరుకు చర్యలు. అద్దె ఇళ్లలోని 12,315 కేంద్రాలకు సొంత భవనాలు. గ్రేటర్ పరిధిలో 30 అంగన్వాడీలు. రేవంత్ మరో 5,278 మందికి ఉద్యోగ నియామక పత్రాలు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేత. మరో 3 బీఆర్ఎస్ ఎంపీలు జంప్. కారు దిగి కమలం గుట్టుకి చేరనున్న ప్రజాప్రతినిధులు. వారితో మంతనాలు సాగిస్తున్న కమలం పార్టీ ముఖ్యులు. ఎంపీల బాటలోనే మాజీ మంత్రి కుమారుడు కూడా. వరంగల్ నల్గొండలో 2 మాజీ ఎమ్మెల్యేలు సైతం. మల్కాజ్గిరి ఈటలకే 9 మందితో బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా. సెట్టింగులు కిషన్ రెడ్డి, సంజయ్, అరవిందులకు టికెట్. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పెండింగ్. ఇక చేవేల నుంచి కొండ, జహీరాబాద్ బీబీ పాటిల్కు. భువనగిరిలో బూరా, హైదరాబాద్లో మాధవీలత. నగర్ కర్నూలు నుంచి రాములు కుమారుడు భరత్ ప్రసాద్. బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా. మోదీ, రాజ్నాథ్, అమిత్ షా సహా 34 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ సీఎంలకు చోటు. న్యూఢిల్లీ నుంచి సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సూరి స్వరాజ్కు అవకాశము. ఎస్సీలకు 27, ఎస్టీలకు 18, ఓబీసీలకు 57 సీట్లు. మొత్తం మీద 28 మంది మహిళలు ఛాన్స్. ఇక 195 కమలాల లోక్సభ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. సో అందులో కొన్ని ప్రాంతాలని పెండింగ్లో పెట్టింది. ముఖ్యంగా పాలమూరు, అటు జితేందర్ రెడ్డా, లేకపోతే డీకే అరుణనా, లేకపోతే ఇంకో వ్యక్తి అనేటువంటి ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. మరోవైపు ఇక ఆదిలాబాద్లో సోయం బాపురావుకు సంబంధించినటువంటి టికెట్ను కూడా పెండింగ్లో పెట్టింది. సో మరి ఏం చేయబోతుందో చూడాలి కమలం నాదులు. ఇప్పటికే 195 మందికి సంబంధించినటువంటి మొదటి జాబితాను విడుదల చేసింది. సో అందులో ఎస్సీలకు దాదాపు 27, ఎస్టీలకు 18, ఓబీసీలకు 57 సీట్లను కేటాయిస్తూ మొత్తం మీద 28 మంది మహిళలకు ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో ఛాన్స్ అవకాశాన్ని కల్పించింది. మరో వార్త ఏం కనిపిస్తుంది, మరో 3 బీఆర్ఎస్ ఎంపీలు జంప్ అంట. ఇక బీఆర్ఎస్ ఎంపీలు జంప్ అంటే స్పష్టంగా అర్థమవుతుంది ఆ ఎంపీలంతా కూడా బీజేపీలోకి వచ్చి బీజేపీ నుంచి ఇక టికెట్ను ఆశిస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొన్న తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు బీఆర్ఎస్కు నిజంగా కర్రుగాల్చి వాత పెట్టినట్టు అయింది. కనీసం ఎంపీ అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి. ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు కమలం పార్టీలకో లేకపోతే కాంగ్రెస్ పార్టీలకో జంప్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 2-3 అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. ఇక బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేయాలంటే పాపం కొంతమంది నాయకులకు వణుకు పుడుతూ ఉంది. ఎందుకు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే తెలంగాణ ప్రజలు ఎట్లా ఆశీర్వదించరు, ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బుద్ధి చెప్పిరో అదే రీతిలో బుద్ధి చెప్తారు. ఇక పోటీ చేసి మా టైం వృధా, మా పైసలు వృధా, ఇక మా ఇజ్జత్ కూడా పోతుంది ఓడిపోతే. ఎందుకు ఇదంత కథ? ఓకే, అన్నీ మూసుకొని కూర్చుంటే ఇంట్లో ఉండాలి, లేకపోతే వేరే పార్టీలకు పోయి గెలిచే దిశగా ప్రయత్నాలు చేయాలనేటువంటి ఉద్దేశం కొంతమంది నాయకులు ఉన్నట్టు మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఇక
బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఎంపీ అభ్యర్థుల కొరత కనిపిస్తూ ఉంది. ఎంపీ అభ్యర్థులు దొరకని పరిస్థితి కనిపిస్తూ ఉంది. రారాబాబు పోటీ చేయని టికెట్ ఇస్తాన్నా కూడా ఇక వాళ్ళు వెనుకడుగేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో చూద్దాం మరిన్ని వార్తలు తర్వాత వివరాలకు పోదాం. ఎస్, ఒక్కసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ 11న ప్రారంభం, అవసరమైన ఏర్పాట్లు చేయండి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఫస్ట్ ఫేజ్లో ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇండ్లు, తర్వాత దశలవారీగా పథకం అమలు. జాగా ఉంటే ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షలు, ఇంటి స్థలం లేని వాళ్లకు స్థలంతో పాటు 5 లక్షలు, ప్రజా పాలనలో అప్లై చేసుకున్న వాళ్లకు ప్రయారిటీ. ఇండ్లను తమకు తగ్గట్టుగా కట్టుకున్న అందులో వంటగది టాయిలెట్ ఉండాల్సిందే. నిధులు దుర్వినియోగం కాకుండా పకడ్బందీ గైడ్లైన్స్ ఉండాలని స్పష్టీకరణ. ఇంతకుముందు చదువుకున్నటువంటి వార్తనే. సో ఇందిరమ్మ ఇళ్ల గురించి. ఇక బీజేపీకి సంబంధించి రాష్ట్రంలో 9 సీట్లకు బీజేపీ అభ్యర్థులు ఖరారంటూ అదో వార్త రాసిరు. ఇక మరో వార్త బీజేపీ మేనిఫెస్టో ఇక జ్ఞానంటూ వార్త రాసిరు. పేదలు, యువత, వ్యవసాయం, ఇక నారీ శక్తి థీమ్తో రూపకల్పన. కిషన్ రెడ్డి 2 వేరువేరు మేనిఫెస్టోల విడుదల చేస్తాం, 5 ఏళ్ల పాలనకు ఒకటి, ఇక 2047 ప్లాన్కు మరొకటి. వీటి కోసం అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంటాం. ప్రధానికి ఆహ్వానం పలికేందుకు సీఎం రేవంత్ వస్తారని అనుకుంటున్నానంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద బీజేపీ మేనిఫెస్టో అయితే సిద్ధం చేస్తూ ఉంది. 2 రకాల మేనిఫెస్టోలు సిద్ధం చేస్తాం. గత 5 ఏళ్ల పాటు చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక మేనిఫెస్టో అయితే ఇక 2047 ప్లాన్కు మరొక మేనిఫెస్టోను తయారు చేస్తాం. ముఖ్యంగా పేదలు, యువత, వ్యవసాయం, నారీ శక్తి థీమ్తో రూపకల్పన ఉండబోతుందంటూ ఇక కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రధానికి ఆహ్వానం పలికేందుకు సీఎం రేవంత్ వస్తారని అనుకుంటున్నానంటూ కామెంట్. ఇక కొన్ని ఏదైతే శంకుస్థాపన కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ రాబోతా ఉన్నారు రాష్ట్రంలోకి. కాబట్టి సో మరి గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీస ప్రోటోకాల్ కూడా ఫాలో అయినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ మరి నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. మొట్టమొదటిసారిగా ప్రధాని గారు వస్తూ ఉన్నారు మరి రాష్ట్రానికి. ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి మరి గౌరవ ప్రధానిని మరి ఆహ్వానిస్తారా, ఆయనని వెల్కమ్ చేస్తారా అనేది కొంత చర్చ నడుస్తూ ఉంది. కానీ గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి చాలా తేడా ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రాజకీయమే, ఇక అభివృద్ధికి సంబంధించి ఆ యొక్క తోడ్పాటు చేయాలి. కాబట్టి ఇక ఖచ్చితంగా వెళ్తాను అన్నటువంటి దిశగా ఆయన ఉన్నట్టు కొంత సమాచారం తెలుస్తూ ఉంది. సో చూద్దాం. ఇక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అయితే ప్రోటోకాల్ ఫాలో అవుతారు. ఇక ప్రధానికి ఆహ్వానం పలుకుతారని మేము అనుకుంటా ఉన్నాం. ఎస్, మల్లారెడ్డి కబ్జాపై సర్కార్ యాక్షన్. కాలేజీ కోసం ప్రభుత్వ భూమిలో వేసిన రోడ్డు తొలగింపు. జేసీబీలతో తవ్వేసిన అధికారులు 10 గుంటలు తిరిగి స్వాధీనం. హెచ్ఎండిఏ పార్కు స్థలాన్ని ఆక్రమించుకున్న మాజీ మంత్రి. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ చేసిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు. ఏమే మల్లన్న ఎంత పని చేసినవే. పాపం కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫిర్యాదు చేసిరట, జరగదు కబ్జా చేసిరు పట్టించుకోరని. అప్పుడు పాపం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే కదా, ఇక చూడనట్టే మా మల్లారెడ్డి కదా, మా మల్లారెడ్డి ఆక్రమించుకున్నాడు కదా, ఏమైతుంది అని చెప్పి గత పాలకులు ఇట్లా చూడనట్టు వదిలేసారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. ఎక్కడ అవినీతి, ఎక్కడ అక్రమాలు జరిగితే అక్కడ ఉక్కుపాదం మోపి అధికారుల మీద యాక్షను, ఇక స్వాధీనం చేసుకున్నటువంటి భూములను ఇక మళ్ళీ తిరిగి తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మల్లారెడ్డి కబ్జా చేసినటువంటి 10 గుంటల జాగాను ఇక మళ్ళా వెనుకకు తీసుకున్నారు. పాపం మల్లన్న పరిస్థితి ఏం అర్థమైతలే. మొన్నటిదాకా గతంలో ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఇక అధికారంలో ఉన్నప్పుడు ఇదే మల్లారెడ్డి తొడలు కొట్టి బట్టలు చింపుకొని అబ్బో ఆగమాగం చేసిండు. ట్రెండింగ్లో ఉన్నటువంటి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికల్లా ట్రెండింగ్ ఇట్టున్నది కాస్త ఇట్లా అయింది. మరి ఇప్పుడేమంటాడో చూడాలి. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి మాకు మంచి దోస్తు, మిత్రుడు, మేమంతా జాన్ జిగిరిలమని చెప్పుకున్నాడు కదా, మరి ఇప్పుడేం చెప్తాడో చూడాలి. మళ్ళా మీ జాన్ జిగిరి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక రోడ్డు మొత్తం బదలు కొట్టిరే, మరి ఏందో మరి చూడాలి. మళ్ళన్న ఏ యొక్క అంశంతో తెర మీదకి వస్తాడో, ఏం మాట్లాడతాడు అనేది. ఇక 10 మందితో
ప్రపోజల్ లిస్ట్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి జాబితా పంపిన స్టేట్ కాంగ్రెస్. మరో 7 స్థానాలపై కుదరని ఏకాభిప్రాయం. బీసీలకు 3 సీట్లు ఇవ్వాలని నిర్ణయం. సీఎం రేవంత్ ఇంట్లో స్క్రీనింగ్ కమిటీ భేటీ అట. ఇక అటు బీజేపీ దేశవ్యాప్తంగా 195, రాష్ట్ర వ్యాప్తంగా 9 మొదటి జాబితా విడుదల చేసింది కాబట్టి కాంగ్రెస్ కూడా కసరత్తు చేస్తుంది. 10 మందితో ప్రపోజల్ లిస్టును పంపించిందట. ఇక అందులో కొంత బీసీలకు 3 సీట్లు ఇవ్వాలని, ఇక కొంత 7 స్థానాలపై ఏకాభిప్రాయం కుదరక కొంత స్క్రీనింగ్ కమిటీ భేటీ అయిందంట. దాని గురించి కూడా మనం పూర్తి వివరంలో మాట్లాడుకుందాం. మళ్ళీ మొదలైన న్యాయయాత్ర. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర 5 రోజుల విరామం తర్వాత శనివారం మధ్యాహ్నము రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలో తిరిగి ప్రారంభమైంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఏఐసిసి ఇన్ఛార్జు సుఖింజర్ రంధావ్ పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో న్యాయయాత్రకు తరలివచ్చారు. అనంతరం రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్లోకి యాత్ర ప్రవేశించింది. ఈ నెల 6 వరకు మధ్యప్రదేశ్లో రాహుల్ పర్యటించనున్నారు. సో ఒక 5 రోజుల విరామం తర్వాత రాహుల్ గాంధీ యాత్ర మళ్ళీ ప్రారంభమైంది. ఇక మరో వార్త, ఇంటి పిల్లర్ను ఢీకొన్న కారు, 2 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ప్రమాదము. మృత్యుల స్వస్థలం కరీంనగర్ జిల్లా కాచిరెడ్డిపల్లి. పాపం యాక్సిడెంట్ అయ్యింది. 2 మృతి చెందిరట. ఇంటి పిల్లర్ను ఢీకొన్నటువంటి కారు, ఇక మరో 2కి తీవ్ర గాయాలంటూ వార్త రాశారు. ఒక్కసారి మన తొలి వెలుగులో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇందిరమ్మ ఇళ్లకు లైన్ క్లియర్. మార్చి 11న ప్రారంభించే అవకాశము. గైడ్లైన్స్ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం. ఇల్లు లేని పేదలకు 5 లక్షల సహాయం. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ దూకుడు పెంచిన కాంగ్రెస్. మల్లారెడ్డి భూ కబ్జాపై సర్కార్ కొరడా. హెచ్ఎండిఏ లేఅవుట్లో వేసిన రోడ్ను తొలగించిన అధికారులు. సో ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా అదే. ఇక సోషల్ మీడియాలో డ్రగ్స్ దందా, గంజాయి, హెరైన్, కొకైన్ ఏది కావాలంటే అది. నిఘాకు చిక్కకుండా ఎప్పటికప్పుడు కొత్త పంత. ఇక పబ్బులు, హోటళ్లు, రిసార్ట్లో నిరాంటకంగా పార్టీలు. రాడ్సన్ డ్రగ్స్ కేసు విచారణలో కీలక విషయాలు. ఫిబ్రవరిలోనే 10 సార్లు డ్రగ్స్ సరఫరా. హైదరాబాద్ను ముంచెత్తుతున్న మత్తు మందులు. ఇక రాడ్సన్ కేసులో తవ్వే కొద్ది కొత్త విషయాలు. పాపం నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక డ్రగ్స్ మీద, కొకైన్ మీద, ఇతరితర ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ ఇక తనిఖీని చేయాలి. దొరికిన వాళ్ళని జైల్లో పెట్టాలనే రీతిలో ఇక గతంలో చెప్పినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయినా కూడా ఈ యొక్క డ్రగ్స్ దందా మాత్రం, ఈ యొక్క మత్తు పదార్థాల సరఫరా మాత్రం తగ్గడం లేదు, కంట్రోల్లోకి రావడం లేదు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని డ్రగ్స్ దందా ఇక హోటళ్లలో, పబ్బులలో, రిసార్ట్లలో, ఇక ఫామ్ హౌస్లలో యథేచ్ఛగా అమ్మకాలు, కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ను ముంచెత్తుతున్న మత్తు పదాలంటూ మనకిక్కడ తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా ఒక కథనం అయితే రాసినటువంటి పరిస్థితి. చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం మరి దీని మీద ఎట్లా స్పందిస్తుంది అనేది. 195 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు వేసి ఇక డీకేఆర్నకు జలక్. మొదటి లిస్టులో దక్కని చోటు. పాలమూరు టికెట్ ఆశిస్తున్న 3 నేతలు పెండింగ్లో పెట్టిన హైకమాండ్. ఎవరికి ఇస్తుందో చూడాలి పాలమూరు. ఇక బీజేపీలోకి హరీష్ రావు. ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకుంటే జంపింగ్ పక్క. కేటీఆర్ తండ్రి చాటి కొడుకే. మేడిగడ్డకు కేసీఆర్ ఎందుకు పోలే? మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. వాస్తవమే కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అడుగుతున్నటువంటి ప్రశ్నకు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు సమాధానం చెప్పాలి. కాళేశ్వర ప్రాజెక్టు సందర్శన, మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా బ్యారేజీలు చూడనికపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మరి మీ మాజీ ముఖ్యమంత్రి, మీ పార్టీ అధ్యక్షులు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రాలేదు? ఎందుకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలో చూడలేకపోయిర్రు? సమాధానం చెప్పాలి దీనికి. కానీ చెప్పనాలి. ఒక్కసారి నమస్తే తెలంగాణ చూద్దాం. మార్పు. బోర్లు పోయి ట్యాంకర్లు వచ్చే. నల్గొండ మండలం కేశరాజుపల్లిలో వరి పొలానికి ట్యాంకర్ ద్వారా నీరు పెడుతున్న రైతు ముత్తినేని పరశురాం. సొంతింటి నిర్మాణానికి 5 లక్షలు. 11 నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు. ప్రజాపాలన దరఖాస్తులకు ప్రాధాన్యం. అర్హులకు లబ్ధి జరిగేలా మార్గదర్శకాలు. విధి విధానాలపై సీఎం రేవంత్ సమీక్ష.
ఎస్ తాగునీటి తన్లాట ఎలివేటెడ్ ఎలివేటెడ్ కారిడార్ బీఆర్ఎస్ కష్టార్జితమట 10 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితం రక్షణ శాఖ భూముల కోసం అలుపెరగకుండా శ్రమించాం దిగొచ్చిన కేంద్రానికి తెలంగాణ తరపున కృతజ్ఞతలు. మొత్తం మీద నమస్తే తెలంగాణలో 2 వార్తలు హైలైట్ కనిపిస్తాయి. ఒకటి పొలాలకు ట్యాంకర్ల ద్వారా నీళ్ళు అందించడం, ఇక తాగునీటికి ఇక తన్లాట కనిపిస్తుంది. కొత్తూరులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తూరులో తాగునీటి కోసం శనివారం ఇక వేలేరుపాడు అశ్వరావుపేట ప్రధాన రహదారిపై అడ్డంగా తడకలు వేసి కాలు బిందెలతో నిరసన తెలుపుతున్నటువంటి మహిళలంటూ ఈ 2 వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ 2 వార్తలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. సో నీటి కష్టాలు తీరినాయి అనుకున్నటువంటి సందర్భంలో మరి ఎందుకు ఈ మహిళలంతా రోడ్డు మీదకి వచ్చారు, ఎందుకు ఈ రైతు పొలానికి ట్యాంకర్ ద్వారా నీళ్ళు అందిస్తున్నాడు అనేది కొంత రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 వార్తల మీద కూడా కొంత చొరవ తీసుకోవాలి. నిజాల్ని నిర్ధారణ చేసుకొని మరి నిజంగా సమస్య ఉంటే ఈ యొక్క మహిళలకు ఇక్కడ రైతులకు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణమే వారికి న్యాయం చేసే దిశగా ముందుకు పోలేటువంటి అవసరం అవుతున్నది. సో ఇది మొత్తం మీద నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇవి ఇవాళ అన్ని దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్.